కూటమి ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రావడానికి ప్రధాన కారణం మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు చాలామంది కూటమి ప్రభుత్వ పెద్దలపై నేటికి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వారిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం వెళ్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక ఇటీవలే వరుస కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి వస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు లేటెస్ట్గా కొడాలని అరెస్ట్పై తాజా న్యూస్ ఒకటి వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా ఆయనపై వరుస కేసులు నమోదవుతుండగా రాబోయే రోజుల్లో ఆయన అరెస్ట్ చేస్తారని వార్త వైరల్ అవుతుండగా ఈ అరెస్ట్పై రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా పీఎం నరేంద్ర మోడీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఇవి ఎక్కువయ్యాయి. వాటిలో కొడాలి నాని కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి అరెస్ట్ గురించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై నేను మాట్లాడదలుచుకోలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నరేంద్ర మోడీ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు సినిమాలో నటిస్తూ ఔరా అనిపిస్తున్నారు.